మన దేశంలో కొన్ని ఎలక్ట్రానిక్స్ బైక్స్ ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్ అండి. ఇండియన్ మార్కెట్లోకి వచ్చిన 5 టాప్ సూపర్ బైకులు, ఎలక్ట్రికల్ బైకుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే 500 కిలోమీటర్లు అంటే దాదాపుగా హైదరాబాద్ టు తిరుపతి అంత మైలేజ్ ఇస్తుందట. ఆ బండ్లు ఏంటి మనం తెలుసుకుందాం. భారతదేశంలో ఎలక్ట్రికల్ వాహనాల హవా నడుస్తూ ఉంది. పెట్రోల్ ధరలు మండిపోతున్న తరుణంలో సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈవీ బైకుల వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. అయితే ఎలక్ట్రికల్ బైక్ అనగానే కేవలం స్లోగా వెళ్ళే స్కూటర్లే కాదు, ఇప్పుడు రోడ్లపై చిరుతుపులిలా దూసుకెళ్లే పవర్ఫుల్ ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఓలా నుంచి అల్ట్రా వైలెట్ వరకు మార్కెట్లో టాప్ స్పీడ్ అదిరిపోయే రోజులు దూసుకుపోయే 5 బెస్ట్ ఎలక్ట్రికల్ బైక్ వివరాలు మనం ఇప్పుడు పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. అందులో మొదటిది రీవోల్ట్ RV400. భారతదేశంలో ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ ట్రెండ్ను మొదలుపెట్టిన ఘనత రీవోల్ట్ RV400కే దక్కుతుందట. ఈ బైక్ ప్రత్యేకత ఏంటంటే దీనిని నడుపుతున్నప్పుడు మీకు పెట్రోల్ బైక్ లాంటి సౌండ్ కావాలంటే కృత్రిమంగా స్పీకర్ల ద్వారా వచ్చే ఎగ్జాస్ట్ సౌండ్ని సెట్ చేసుకోవచ్చు. ఇందులో 3 రకాల రైడింగ్ మోడ్లు ఉన్నాయి. ఈకో, నార్మల్, స్పోర్ట్స్ అనేటివి ఉంటాయి. మొత్తానికి బండి లుక్ కూడా అదిరిపోయింది. మీరు స్పోర్ట్స్ మోడ్ ఆన్ చేస్తే ఇది గంటకు 85 కిలోమీటర్ల వేగంలో దూసుకెళ్తుంది. 3.24 కిలోవాట్స్ బ్యాటరీ కెపాసిటీ కలిగిన ఈ బైక్ ఎకో మోడల్ ఒకసారిగా ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని ఎక్స్షోరూమ్ ధర సుమారు 1,50,000గా ఉంది. మధ్యతరగతి వారికి, కాలేజీ కుర్రాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అని చెప్తున్నారు. ఇక రెండవ బైక్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఓపెన్ రార్. దేశీయ స్టార్టప్ కంపెనీ నుంచి వచ్చిన ఓపెన్ రార్ బైక్ ఇప్పుడు మార్కెట్లో హాట్ కేకులు అమ్ముడవుతోంది. దీని డిజైన్ చాలా సింపుల్గా ఉన్నప్పటికీ పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం తగ్గేదే లేదంటుంది. ఇందులో 4.4 కిలోవాట్స్ కెపాసిటీ ఉన్న LFP బ్యాటరీని వాడారు. ఇది మిగిలిన బ్యాటరీల కంటే ఎక్కువ కాలం మన్నుతుంది అని చెప్తున్నారు. మొత్తానికి ఈ బండి కూడా సూపర్ లుక్గా ఉంది, కలర్ఫుల్గా. అయితే ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 100 కిలోమీటర్లుగా చెప్తా ఉన్నారు. ఒకసారి ఛార్జ్ చేస్తే IDC నిబంధనల ప్రకారం 187 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. కేవలం 3 సెకండ్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. సిటీ ట్రాఫిక్లో, హైవేలపై కూడా ఈ బైక్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దీని ధర కూడా 1,50,000 వద్దే ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇక మూడవ బైక్ గురించి మనం మాట్లాడుకోదలిస్తే ఓలా రోడ్స్టర్ X+. అయితే ఎలక్ట్రికల్ స్కూటర్ల రంగంలో రారాజుగా ఉన్న ఓలా ఇప్పుడు బైక్ సెగ్మెంట్లో కూడా అడుగుపెట్టింది అని చెప్తున్నారు. ఓలా రోడ్స్టర్ X+ ఇప్పుడు యువతను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీని టాప్ వేరియంట్లో ఏకంగా 9.1 కిలోవాట్స్ పెద్ద బ్యాటరీ ప్యాక్ను అందిస్తున్నారట. దీనివల్ల ఈ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్ల IDC క్లెయిమ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతూ ఉంది. అంటే ఒకసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు తిరుపతి వరకు దాదాపుగా వెళ్ళవచ్చని. వేగం విషయంలో కూడా ఇది తక్కువ తినలేదని, గంటకు 125 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో ప్రయాణిస్తుంది. దీని ప్రారంభ ధర 1,10,000గా ఉండడమే విశేషం. టెక్నాలజీ ప్రియులకు ఈ బైక్ ఒక వరం లాంటిది. ఇక నాలుగవ బైక్ గురించి మాట్లాడుకోదలిస్తే అల్ట్రా వైలెట్ X47 రీకాన్. మీరు ఒక ప్రీమియం ఎలక్ట్రికల్ బైక్ కోసం చూస్తుంటే అల్ట్రా వైలెట్ X47 రీకాన్ మీకోసమే అని చెప్తా ఉంది. ఎందుకంటే ఇది కేవలం ఒక బైక్ మాత్రమే కాదు, రోడ్డుపై నడిచే ఒక కంప్యూటర్ అని చెప్పవచ్చు. ఇందులో ADAS సేఫ్టీ ఫీచర్లు, అలాగే ముందు వెనక డ్యాష్ క్యారమ్లు వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు కూడా ఉన్నాయట. ఈ బైక్ ఇంజిన్ 42 HP పవర్ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఇది గంటకు 145 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. సేఫ్టీకి పెద్దపీట వేసేవారు, లగ్జరీ రైడింగ్ అనుభూతి కోరుకునేవారు దీన్ని ఎంచుకోవచ్చు. దీని ధర సుమారుగా 3,49,000గా ఉంది. ఇది ఒక క్రాస్ ఓవర్ మోడల్ కాబట్టి అటు స్టైల్, ఇటు పవర్ రెండూ సమానంగా ఉంటాయి. ఇక ఐదవ బైక్ గురించి తెలుసుకోవాలనుకుంటే అల్ట్రా వైలెట్ F77 Mark II రీకాన్. భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రికల్ బైక్ ఏదైనా ఉందంటే అది అల్ట్రా వైలెట్ F77 Mark II రీకాన్ మాత్రమే. దీని లుక్ చూస్తే ఒక రేసింగ్ బైక్ అని అప్పుడే అర్థమైపోతుంది. ఇది గంటకు గరిష్టంగా 155 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 4.2 HP పవర్ని గరిష్టంగా ఉత్పత్తి చేస్తుంది.
ఈ బైక్ రోడ్డుపై గాలిలో తేలినట్టు దూసుకుపోతుంది. స్మార్ట్ బైక్ అంటే ఇష్టపడే వారికి పెట్రోల్ ఖర్చు లేకుండా అదే లెవెల్లో కిక్కును అందిస్తుంది. దీని ధర కూడా దగ్గర 3,99,000గా ఉంది. ఇందులో 10.3 కిలోవాట్స్ బ్యాటరీని అమర్చారు. ఇది 323 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అత్యంత వేగవంతమైన ఎలక్ట్రికల్ బైక్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక ఆప్షన్ చెప్తున్నారు. ఇక ఎలక్ట్రికల్ బైక్లో స్పోర్ట్స్ బైక్స్ టైప్లో కావాలనుకునే వారికి ఇంకెందుకు ఆగడం, ఒకసారి ఈ బైక్స్ చెక్ చేసి కొనేయడం బెటర్ అని చెప్తున్నారు. మరి ఈ విషయంలో ఎలక్ట్రికల్ బైక్ లవర్స్ ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.